ఇట్లా అంటే డైలీ ఇట్లా సరదా ఇట్లా వస్తుంటారా లేకపోతే ఏమైనా పని నచ్చలేడు షాప్ అండి. ఈ షాప్ మీదేనా? ఓకే. అంటే మల్కాజ్గిరి మీ ప్రాపర్ మల్కాజ్గిరి బారణం బ్రాట్ అంత మొత్తం అయింది. సరే, మల్కాజ్గిరి రాజకీయాలు ఎట్లున్నాయి, ఏం నడుస్తుంది? నడుస్తుంది. ఇప్పుడైతే ఎక్కువ మాటికి అయితే బీజేపీ నడుస్తుంది. బీజేపీ హవా నడుస్తుందటరా? హవా నడుస్తుంది. అంటే ఎట్లా ఉండబోతుంది ఈసారి మల్కాజ్గిరిలో? ఎవరు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది? ఎక్కువనే ఉందా? ఎక్కువనే ఉంటుంది, తక్కువ ఉండదు. ఎందుకు ఎవరెవరి మధ్యలో ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని మీరు అంటారు. జనరల్ గా ఇప్పుడైతే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు కన్ఫర్మ్ అయ్యారు, బీఆర్ఎస్ నుంచి నిన్ననే రాగిడి లక్ష్మారెడ్డి కన్ఫర్మ్ చేసి, ఇంకా కాంగ్రెస్ నుంచి కన్ఫర్మ్ కాలేదు. కానీ నాకు తెలిసి అయితే మైనంపల్లి వచ్చే ఛాన్సెస్ ఉంది. మైనంపల్లి పోటీ చేస్తే అప్పుడు ఫైట్ టైట్ ఉంటుంది అంటారు, గట్టి ఉంటుంది. కాంగ్రెస్ కి బీజేపీకి టైట్ ఉంటుంది. బీఆర్ఎస్ ఏం లేదా ఉన్నారు కానీ బ్యాక్ సపోర్ట్ ఇప్పుడు అంటే వీళ్ళకే ఎక్కువ మాటికి ఉంది ఛాన్సెస్. మరి మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ మొత్తం హైదరాబాదు, ఈ మేడ్చల్, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలా చాలా వరకు బీఆర్ఎస్ గెలిచినట్టుంది కదా? చాలా వరకు గెలిచింది కానీ అది సిటీ కాకుండా ఊర్లో ఉంటే ఊర్లలో అయితే కాంగ్రెస్ గెలిచింది. సిటీలో ఎక్కువ పట్టించుకోలేదు. 40% పోలింగ్ అయిందంట. పోలింగ్ తక్కువైంది కాబట్టి రిజల్ట్ మారినాయి. అంతే. సో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ గెలిచే ఛాన్స్ ఎంత వరకు? ఇద్దరికి 50-50 ఉంది. ఇద్దరికి 50-50 ఉంది. ఇప్పుడు జనరల్ గా మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇడికి వచ్చి పోటీ చేసిండు. ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చిండు ఇడికే, ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గెలిపించి చాలా అయితే తెలుస్తున్నట్టుంది కదా? అదే ఉద్దేశం పెట్టుకొని వస్తారు అందరు ఇక్కడికి వెళ్ళి. ఆయన ఇప్పుడు ఈయన కూడా ఆ విషయంలో కూడా అది నిజమయ్యేటట్టుందంట. అంతే, అదైతే కన్ఫర్మ్. ఈటల రాజేందర్ మీద అభిప్రాయం ఏంది? ఈటల రాజేందర్ మీద మీ అభిప్రాయం జనరల్? ఈటల రాజేందర్ మీద ఏంటి అంటే కరోనా మొత్తం ఆయననే అందరినీ ఏమైంది? కరోనాలో గాంధీ హాస్పిటల్లో ఓకే ప్రతి ఒక్కరిని ఫేస్ చేసిండు, ప్రతి ఒక్కరికి నిలబడ్డాడు. వాళ్ళ మిసెస్ తోని కూడా ఆయన ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, ఇంటికి కూడా పోలేదు. ఈటల రాజేందర్ వాళ్ళ ఇంటికి పోయినాం, కళ్యాణం అయింది, అన్నీ అయినాయి. గుర్తు పెట్టుకున్నారా జనాలు? అప్పుడు ఉన్నారు. అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండే కరోనా టైంలో చేసిన సేవలు గుర్తు పెట్టుకున్నారు. తర్వాత కేసీఆర్ ఆయన తీసేసిండు, తిరిగి ఆయన మీద ఫుల్ ఫేస్ ఉన్నారు. ఈటల రాజేందర్ కంపల్సరీ వస్తాడు 100%. మొన్ననే ఇప్పుడు హుజరాబాద్ ఓడిపోయా, గజ్వేల్ ఓడిపోయా, ఇప్పుడు ఇక్కడ గెలిపిస్తారంటవా? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఇంకోటి మోడీ కూడా మంచి మంచి పనులు చేస్తున్నాడు. మన ఆర్మీ క్యాండిడేట్ ఒకప్పుడు లోపల పోయి ఉంటే ఎవరన్నా ఫేస్ చేసిరా? టీడీపీ అప్పటి నుంచి ఎవరు ఫేస్ చేయలేదు. ఈయన తీసుకొని వచ్చిండు బయటికి, తీసుకొచ్చిండు కదా. అంటే మొత్తంగా మోడీ అభినవ్ తీసుకొచ్చాయి కదా. సో మొత్తానికి మోడీ మేనియా గానీ, కేంద్రంలో ఉన్న బలం గానీ, ఇప్పుడు ఈటల అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్న మన ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు అన్ని పనికొచ్చి ఈటల గెలిచే అవకాశం ఉందంటారు. పక్కా 100%. 99% కూడా 100% ఈటల గెలుస్తారంటారు. పక్కా గెలుస్తారు. ఇప్పుడు మొత్తం మల్కాజ్గిరి అంతా ఎట్లే ఉంది అభిప్రాయం? ఎట్లుందంటారు? మల్కాజ్గిరి మొత్తం అట్లే. ఇప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్ చేనేత, మల్లారెడ్డి కాంగ్రెస్ లో వచ్చినా కూడా ఆయనకు రాదు, వేస్ట్. సో ఓవరాల్ గా జనరల్ తెలంగాణలో ఎట్లుండబోతుంది పరిస్థితి? ఎవరు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం 10 ఏళ్ళ? ఎక్కువ అంటే బీజేపీ వస్తుంది. ఎక్కువ బీజేపీనా? 100%. ఎందుకు వై బీజేపీకి? ఎందుకంటే ఏమంటారు? ఎందుకంటే మనకు అన్ని ఫేసింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మన రామ్ మందిర్ ఫస్ట్, మిలిటరీ ఒకటి, ఇది ఒకటి, ఆయన చేస్తే చాలా ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి మరి? బీఆర్ఎస్ అంతే, జీరో ఇవ్వదు. చాప్టర్ క్లోజ్. ఛాన్సెస్ ఏం లేవు. అన్ని కుంభకాలే. వాళ్ళు ఒకప్పుడు ఏముండే, కేసీఆర్ స్కూటర్ ఉండే, ఇప్పుడు ఎన్ని కార్లు కబ్జా పెట్టుకున్నాడు, ఎన్ని పొలాలు కబ్జా పెట్టుకున్నాడు, ఎన్ని ఎకరాలు ఫామ్ హౌస్ లోనే. కేటీఆర్ కి గానీ, కేసీఆర్ కి గానీ, హరీష్ రావు గానీ, కవిత గానీ, వీళ్ళందరికి ఎన్ని ఫామ్ హౌస్ లోనే ఎడబడతాడు కబ్జా. ఓకే. అంటే జనరల్ గా ఈటల రాజేందర్ ఇక పని అయిపోయింది అని అనుకుంటున్న పరిస్థితుల్లో మీరు కరోనా టైంలో చేసిన సేవలు కూడా గుర్తు చేస్తారు? కంపల్సరీ సార్. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో నేను నా తరపు నుంచి ఒక 10 కేసులు పంపిస్తే కూడా కేర్ చేసిండారు. పేషెంట్స్ దగ్గర పోయి పట్టుకొని మరీ పలకరించాడు ఈటల గారు. డాక్టర్స్ కి కూడా ఓటీలు రాయడం, వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటీస్ అన్ని చేసిండు. వాళ్ళకి మెడిసిన్స్ దొరకలే కూడా మెడిసిన్స్ ఇప్పించిండు, కూడా దొరకని మెడిసిన్స్ కూడా ఇప్పించాడు. తర్వాత ఈటల ప్రభావం అంటే బీజేపీలో ఈటల పొజిషన్ ఎట్లా ఉండొచ్చు తర్వాత ఎంపీ ఎన్నికల తర్వాత? మంచిగా ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఈ పాతయే ఇంత చెప్తున్నాడు, ఎంపీ అయినాక ఇంకెట్లుంటాడు? ఆయన ఎంపీ అయితే ఇంకా బాగుంటాడు. ఇంకెట్లుంటది? బ్రహ్మాండంగా. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో సిట్టింగ్ ఎంపీ, ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఎఫర్ట్స్ మొత్తం ఇక్కడ పెట్టి మళ్ళీ ఈటల రాజేందర్ ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం పనులు చేయలేదు, ఇప్పుడు పనులు అవుతున్నాయి. అంతేనా? ఇప్పుడు పనులు అవుతున్నాయి. ఇంతకుముందు ఏం చేయలేదు. ఎంపీ ఉన్నప్పుడు ఏం చేయలేదు, రాలేదు, పలకరియలేదు, ఏం చూడలేదు కూడా. ఇప్పుడు
చేస్తున్నాడు. అయితే అవన్నీ మీద పడ్డాయి, ఆయనకు నేరాలు పడ్డాయి కాబట్టి కొంచెం ఫేస్ చేయాలని అన్ని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ అన్నాడు, ఈటెలకు మల్కాజ్గిరికి ఏం సంబంధం, మల్కాజ్గిరిలో ఏమన్నా సత్య వేయండా బత్త వేయండా, ప్రతిదానికి వచ్చాడు, ప్రతిదానికి వచ్చాడు, ప్రతి ఒక్క ఊర్లలో పోయాడు, ప్రతి సావులకు పోయాడు, పెళ్లిలకు పోయాడు ఈటల రాజేందర్. అదే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు పోలేరు. మైనంపల్లి కూడా వచ్చాడు, మైనంపల్లి అన్న కూడా కంపల్సరీ చనిపోతే వస్తాడు, పెళ్లిళ్ళకి వస్తాడు. అంటే ఈటల తెలంగాణ ఏడు గెలిచి నిలబడే హక్కు ఉన్నది, హక్కు ఉన్నది.